హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నంద వాయిస్. ఇంట్లో ఉంటూనే సొంతంగా ఏదైనా బిజినెస్ చేయాలని చాలా మందికి ఉంటుంది కదా. ఈ రోజు వీడియోలో నేను మీకు రెండు అద్భుతమైన విషయాలు చెప్తాను. ఒకటి, ఇంట్లో చీరల వ్యాపారం సక్సెస్ అవ్వడానికి కావాల్సిన 5 సీక్రెట్స్. రెండవది, వీడియో చివర్లో నేను స్వయంగా 3 సంవత్సరాలు చేసి నెలకు 8 నుండి 10,000 సంపాదించిన ఒక జెన్యున్ వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశం గురించి చెప్తాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. సాధారణంగా వ్యాపారం మొదలు పెట్టే వాళ్ళు ఒక 10,000 రూపాయలు పెట్టుబడి పెట్టి చీరలు కొందాం అనుకుంటారు. ఇక్కడే ఒక పెద్ద తప్పు చేస్తారు. అదేంటంటే చీరలను సెట్ వైజ్ గా కొనడం. సెట్ వైజ్ అంటే ఒకే డిజైన్ లో ఒక 6 వేర్వేరు రంగులు ఉంటాయి. మీరు 10,000 పెట్టి 50 చీరలు కొన్నా సరే మీ దగ్గర ఉండేవి కేవలం 8 డిజైన్లు మాత్రమే. కస్టమర్లు వచ్చినప్పుడు వెరైటీలు లేవని వెనక్కి వెళ్ళిపోతారు. మరి సొల్యూషన్ ఏంటి అంటే సరుకును లాట్ పద్ధతిలో తీసుకోవడం. లాట్ లో కొంటే మీరు 50 చీరలు తీసుకుంటే 50 వేరు వేరు డిజైన్లు, ఫ్యాబ్రిక్స్, రంగులు వస్తాయి. ఎంత మంది వచ్చినా రకరకాల వెరైటీలు చూపించవచ్చు. ఇంకో లాభం ఏంటంటే సెట్ వైజ్ గా 400 ఉండే చీర లాట్ లో 200కే వస్తుంది. అంటే సగం రేటుకే మంచి క్వాలిటీ వస్తుంది. సూరత్ కి చెందిన SN కన్సల్టెన్సీ లాంటి వాళ్ళు ఇలా లాట్ పద్ధతిలో కేవలం 10,000కే సరుకు ఇస్తున్నారు. సో రెండవ సీక్రెట్ ఏంటంటే లాట్ పద్ధతిలో చీరలు తక్కువ ధరకి వస్తాయి కదా అని మనం మరీ ఎక్కువ లాభం వేసుకుని అమ్ముకూడదు. బయట షాప్ల కంటే మనం కొంచెం తక్కువ ధరకు ఇస్తూనే కస్టమర్లు మన దగ్గర కొనడానికి ఆసక్తి చూపిస్తారు. ఒకసారి నమ్మకం కుదిరితే వాళ్ళే మళ్ళీ మళ్ళీ వస్తారు. 10 మందికి చెప్తారు. సో థర్డ్ సీక్రెట్ ఏంటంటే ఇంట్లో కూర్చొని అమ్ముతున్నప్పుడు మన దగ్గర చీరలు ఉన్నాయని అందరికీ తెలియాలి కదా. అందుకే చీరల ఫోటోలు తీసి వాట్సాప్ స్టేటస్ పెట్టుకోండి. మీ కాలనీ వాళ్ళతో, తెలిసిన వాళ్ళతో ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి అందులో రోజువారీ కొత్త కలెక్షన్ పెడుతూ ఉండండి. ఈ రోజుల్లో ఇదే బెస్ట్ మార్కెటింగ్. ఇక ఫోర్త్ సీక్రెట్ ఏంటంటే ఎప్పుడు ఒకే రకం చీరలు కాకుండా పండుగలు, పెళ్లిళ్ళ సీజన్ కి తగ్గట్టుగా పట్టు చీరలు, ఫ్యాన్సీ చీరలు, డైలీ వేర్ ఇలా మార్కెట్ లో నడుస్తున్న ట్రెండ్ ని బట్టి కొత్త స్టాక్ తెప్పిస్తూ ఉండాలి. అప్పుడే కస్టమర్లకు బోర్ కొట్టదు. ఇంకా లాస్ట్ వన్, చీరలు కొనేటప్పుడు 10 చీరలు విప్పి చూసి ఒక్కోసారి ఏమి కొనకుండా వెళ్ళిపోవచ్చు. అలాంటప్పుడు అస్సలు విసుక్కోకండి. చిరునవ్వుతో మాట్లాడండి. మీ ఓపిక, మీ మంచి ప్రవర్తనే వాళ్ళని రేపు మళ్ళీ మీ దగ్గరకు వచ్చేలా చేస్తాయి. సో అయితే ఫ్రెండ్స్, ఇక్కడ నా చిన్న సలహా ఏంటంటే మీ కష్టార్జితం ఎక్కడైనా పెట్టుబడి పెట్టే ముందు ఆ వ్యాపారం గురించి, ఆ సంస్థ ఇచ్చే క్వాలిటీ గురించి మీరు సొంతంగా 1కి 2 సార్లు ఎంక్వైరీ చేసుకోండి. అంత పర్ఫెక్ట్ అనుకున్నాకే ముందడుగు వేయండి. ఇక రెండో విషయం, అసలు ఏ సరుకు పెట్టుకొని పని లేకుండా ఇంట్లో ఉండి చేసుకునే వర్క్ ఫ్రమ్ హోమ్. అదే అండి 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ రీసెల్లింగ్ బిజినెస్. ఇప్పుడున్న పరిస్థితుల్లో బంగారం రేట్లు భగభగ మండిపోతున్నాయి, బాగా పెరిగిపోయాయి. అందుకే 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీకి ఫుల్ డిమాండ్ ఉంది. నేను స్వయంగా 3 సంవత్సరాలు ఒక వెండర్ దగ్గర రీసెల్లర్ గా చేశాను. నాకు నెలకు 8,000 నుంచి 10,000 వరకు వచ్చేవండి. ఇంకా పండగ సీజన్ లో అయితే 20,000 వచ్చిన రోజులు కూడా ఉన్నాయి. సో వాళ్ళు చాలా మంచి క్వాలిటీ ఇస్తారు. 100% ట్రస్టెడ్ అండి. ప్రాక్టికల్ గా నేను చేశాను కాబట్టి మీకు ధైర్యంగా చెప్తున్నాను. సో ఇందులో మీరు మెంబర్షిప్ కట్టాల్సి ఉంటుంది. సో మెంబర్షిప్ తీసుకున్న తర్వాత వాళ్ళు మీ ఫోన్ నెంబర్ ని వాళ్ళ రీసెలింగ్ గ్రూప్ లో యాడ్ చేస్తారు. డైలీ మీకు ఫోటోలు, వీడియోలు పంపిస్తారు. సో వాళ్ళు బయట పెట్టే రేట్ కన్నా మీకు తక్కువ ఇస్తారు. సో మీరు వాళ్ళ రేట్ కూడా పెట్టొచ్చు, లేదంటే మీరు ఇంకా యాడ్ చేసుకొని పెట్టొచ్చు. సో మీరు ఆ డిస్కౌంట్ తో పాటు ఇంకేమైనా ప్రాఫిట్ కూడా యాడ్ చేసుకొని మీ వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ లాంటి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అమ్ముకోవచ్చండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఛానల్లో నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుంది, మెసేజ్ పెట్టండి. ఆ వెండర్ డీటెయిల్స్ మీకు డైరెక్ట్ గా ఇస్తాను. ముందు మీరు వాళ్ళని ఎంక్వైరీ చేయండి, వాళ్ళ క్వాలిటీ చూడండి. సో చూడడం అవసరం లేదండి, పక్క 100% క్వాలిటీ అయితే సూపర్ గా ఉంటుంది. సో ఇంట్లో ఉండి సంపాదించుకునే వాళ్ళకి ఇది సూపర్ ఛాన్స్. ఇంకొకటి అండి, నాదొక కండిషన్ అండి, ఎవరికైతే వెండర్ కావాలో మీరు నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెట్టిన తర్వాత మీకు కొన్ని పిక్స్ సెండ్ చేస్తాను. సో మీకు పిక్స్ సెండ్ చేసే ముందు మీ పేజ్ నాకు కావాలి. అంటే మీరు నార్మల్గా స్టార్టింగ్ రీసేలరా, లేదంటే ఆల్రెడీ రీసేలరా, మీకు ఏదైనా పేజ్ ఉందా, లేదంటే ఇన్స్టాగ్రామ్లో పేజ్ కానీ వాట్సాప్ గ్రూప్ కానీ ఇలా హ్యాండిల్ చేస్తున్నారా లేదా అని నేను తెలుసుకోవాలి. సో మీ మీద నమ్మకం వచ్చిన తర్వాతే నేను నెంబర్ ఇస్తానండి. సో మీరు మిగతా డీటెయిల్స్ అన్నీ నేను మెసేజ్లో చెప్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.